అంటే ముఖ్యమైనది మనం ఎందుకు ఇక్కడ ఉన్నామంటే ఈ యొక్క ప్రోగ్రాం బాబు ష్యూరిటీ మోసం అనేది ఖచ్చితంగా గ్యారంటీగా ఆయన మోసం చేస్తున్నాడు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా చేస్తానని చెప్పిన బాబు గారు ప్రతి హామీని కూడా పక్కన పెట్టి కేవలం అమరావతి కోసమే ఆయన అప్పులు తేవడం మళ్ళీ అక్కడ డెవలప్ చేయడం మాత్రమే ఆయన చేసుకుంటున్నాడు. కాబట్టి ఇంకొకసారి ఆయనకి గుర్తు చేస్తామని చెప్పి ఈ యొక్క మేనిఫెస్టోని మళ్ళీ ఆయనకు క్యూఆర్ కోడ్ ప్రతి ఒక్క స్టేట్ లెవెల్, కాన్స్టిట్యున్సీ లెవెల్, మండల్ లెవెల్, ఇప్పుడు మనము ఈ మండల్ లెవెల్లో జరుగుతూ ఉంది గాండ్లపేట మండలపేట. కాబట్టి మనం అందరం కూడా ప్రతి పంచాయతీకి కూడా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ ప్రోగ్రాము మనం ప్రతి గడపకు కూడా ఎవరైతే విలేజ్ కమిటీ ఫామ్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ప్రతి పంచాయతీలో కూడా ఒక ప్రొఫార్మా ఉంది, దయచేసి ఆ కమిటీని వేసుకోండి. ఈ కమిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క జిల్లాకు రావాలన్నా కూడా ప్రతి గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీ అన్ని కమిటీస్ కూడా రెడీ అయితే అన్న పర్యటన కూడా ప్రారంభిస్తారు. కాబట్టి దయచేసి కమిటీ ద్వారా ఒక్క పిలుపులో ఒక వేలాది మందిని మనం పిలుచుకోనాల దగ్గరికి అయినా కూడా కమిటీ అనేది మాకు చాలా దగ్గరలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరెవరైతే కమిటీలో కష్టపడి పని చేస్తారో వాళ్ళందరికీ కూడా గుర్తింపు ఉంటుంది. గుర్తు చేసుకోండి అన్న, గుర్తు పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట ఇస్తే మాట మేరకు ఉంటారు. మొన్న అన్న విజయవాడలో కూడా చెప్పినారు, ఖచ్చితంగా ప్రతి కార్యకర్తడు కూడా నేను దగ్గరుండి వాళ్ళని ఎదిగే విధంగా నేను చేస్తానన్నాను. కాబట్టి అన్న మాట ఇస్తే మాట మేరకు ఉంటారు. దయచేసి ప్రతి కార్యకర్త కూడా ఎవ్వరు కూడా భయపడేంత అవసరం ఏదీ లేదన్న. మహా అయితే భయపెట్టే ఒక్క కేసు రాయొచ్చు అంతే తప్ప ఇంకేం చేసే కూడా వాళ్ళ చేతని ఏది కాదు కూడా. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు మనం ఇచ్చినాం. నేను ఎప్పుడు వచ్చిన వాళ్ళల్లో కూడా ఇక్కడ కందిగొండ ప్రసాద్ గారు నేను మాట్లాడేదానికి కౌంటర్ పెడుతుంటారు. మొన్న కూడా ఆయన చెప్పినాడు, ఉషమ్మ నువ్వు ఇంకొకసారి వస్తే పులమేర దాటనివ్వనని. ప్రసాద్ అన్న, కందిగొండ ప్రసాద్ గారు మీకు ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను వచ్చి వెళ్ళేది నా బండిలో, మీరు డైలీ కలెక్షన్ చేసి ఆపుతారు కదా, ఆ బండి కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి రథచక్రం కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆపలేరు. మాట్లాడేది కొద్దిగా కాస్తగా కంట్రోల్ పెడుతూ మాట్లాడుకోండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు. ప్రతి గ్రామంలో కూడా సైనికులు తయారైపోయినారు అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిఘా పెట్టాలంటే ఒక్కటి మహిళ రక్షణ కొరకు నిఘా పెట్టండి. నిన్న కృష్ణా జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక గారు వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంకి వెళ్ళాలంటే కారులో వెళ్తూ ఉంటే 15-20 మంది టీడీపీ గుండాలు వచ్చి ఆమె కార్ని అటాక్ చేస్తారు. కార్ని అటాక్ చేసి మారణ ఆయుధాలతో తీసుకొని కారు వెనకాల ఉండే గ్లాసులన్నీ కూడా కొట్టేశారు. అక్కడ ఉన్న పోలీసులు అందరూ కూడా వెంటనే అక్కడికి వచ్చి ఆ చోద్యం చూసుకొని నిలబడినారు. ఎవ్వరు ముందుకు వెళ్ళి ఆమెను కాపాడాలి, ఆమెను రక్షించాలి అనేది ఎక్కడని కాకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ వచ్చి వాళ్ళ రక్షణకు నిలబడే ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా పోలీస్ వాళ్ళ దగ్గర ఆమె విండో తీసి కంప్లైంట్ చెప్తుంటే కళ్ళు నీళ్ళు పెట్టుకొని ఆమె చెప్తా ఉంది, ఏంటండి రక్షణ లేదని చెప్తా ఉంటే, మేడం వాళ్ళకి మేము చెప్పలేము, మీ కార్ని నేను టో చేసుకొని వెళ్తానని చెప్తా ఉన్నారంటే పోలీసులు ఎటువంటి రక్షణ ఇస్తున్నారు మహిళలకి అని ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు టీడీపీ కార్యకర్తలతో పాటు పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళ పరంగా నిజంగా చెప్పాలంటే అడ్మినిస్ట్రేషన్ అవన్నీ కూడా నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కటి కూడా పోలీస్ ద్వారా నడిపించే కార్యక్రమం చేస్తున్నారు. ఎల్లకాలంలో పోలీసు వాళ్ళకి చెప్తున్నాం, ఎల్లకాలలో డెఫినెట్గా అధికారం అనేది శాశ్వతం కాదు. ఇంకా 4 సంవత్సరం ఒకవేళ అదృష్టం బాగుంది అంటే జమిలీ ఎలక్షన్స్ వస్తే ఇంకా 2 ఏళ్ళు మా ధమాకా చూపిస్తామని చెప్తున్నాము. దయచేసి అందరూ కూడా పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం ఒక బీసీ మహిళ హారిక పైన ఇంతగా చోద్యం జరిగినా కూడా ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోకుండా, ముఖ్యమంత్రి గారు కూడా దానికి రెస్పాండ్ కాకుండా, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ ఒక మహిళ అయ్యిండు కూడా ఎక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి రెస్పాండ్ కాకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా ఎంపీపీ ఎలక్షన్స్ కూడా ఈ జిల్లాలో రాప్తా నియోజకవర్గంలో రామగిరి మండలంలో ఇప్పుడు డేట్ ఇచ్చినారు, బుధవారం ఎలక్షన్స్ ఉంది అని డేట్ ఇచ్చినారు. ఆ ఎలక్షన్స్ని మేము బాయ్కాట్ చేస్తూ ఉన్నామని సవినీయంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియచేసుకుంటున్నాం. ఎందుకంటే మనకు అక్కడ మహిళా రిజర్వేషన్ ఉంది,
ఎంపీపీ ఎలక్షన్స్ మహిళా రిజర్వేషన్ 5 మంది మహిళలు పార్టీలోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళా మీరు అప్పుడే ఒక ఎంత పెద్ద ఇష్యూ చేసినారు, దాన్ని ఖండిస్తే చాపర్లో మీరే చూసారు లింగమయ్యని పొలిటికల్ మర్డర్ చేసేసారు. దాన్ని పరామర్శించాలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాన్స్టిట్యున్సీకి వస్తే చాపర్ కేసు మీద 81 అంటే దగ్గర 81 కుటుంబాల పైన కేసు వేసినారు. ఇవన్నీ చేసినారు. అదేవిధంగా మొన్న అదే కాన్స్టిట్యున్సీలో ఒక మైనర్ బాలిక ప్రెగ్నెంట్ అయితే సాక్షి పేపర్లో వచ్చే వరకు ఆ 14 మంది మేము ధర్నా చేసే వరకు కూడా అరెస్ట్ చేయని పరిస్థితి అక్కడున్న ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న యంత్రాంగము అదేవిధంగా పోలీసు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ వ్యవస్థ పైన మాకు నమ్మకం లేదు. ఇంకనైనా ఆ కాన్స్టిట్యున్సీ జిల్లాలో పొలిటికల్ మర్డర్స్ ఆపాలని ఈ ఎలక్షన్స్ని రామగిరిలో ఎంపీపీ ఎలక్షన్స్ని బహిష్కరిస్తున్నామని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఒక్క ప్రెస్ మీడియా ముఖాంతరం మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. ఎక్కడే మహిళలకు రక్షణ లేదో ఖచ్చితంగా అక్కడ ఏ పార్టీ కూడా ఎంతగా మీరు చెప్పినా ఎంతగా మీరు అడ్వర్టైజ్మెంట్ చెప్పినా కూడా ఖచ్చితంగా ఎక్కడ ఏ పార్టీలో ఏ ఒక్క ప్రభుత్వంలో మహిళలకు రైతులకు రక్షణ లేదో యువతలకు రక్షణ లేదో అటువంటి పార్టీ ఎప్పుడు కూడా మనగా జరగదు. మీరు ఇంటింటికి వెళ్ళి గుడ్ గవర్నెన్స్ చేసినా మంచి ప్రభుత్వం అని చెప్పినా సుపరిపాలన అందిస్తున్నామని చెప్పినా ప్రజలు కరెక్ట్ టైంలో చాలా దూరం లేదు స్థానిక సంస్థ ఎలక్షన్స్లోనే మీకు కరెక్ట్గా గుణపాఠం చెప్తారు. దానికి మా క్యాడర్ మేమంతా సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ సామ్రాట్గా ఉన్నారు. 6 హామీలు ఏదైతే మీరు ఇచ్చినారో సూపర్ 6 సూపర్ 7 అవన్నీ కూడా చేయలేక మీరు ఫెయిల్యూర్ పొజిషన్లో ఉన్నారు అని ప్రజలే మీకు చీకొట్టే సమయం వచ్చింది. కార్యకర్తలు ఎవ్వరు కూడా భయపడేంత అవసరం ఏమీ లేదన్న. వాళ్ళు ఏదున్నా కూడా మైక్లో మాట్లాడుతుంటారు, ఒక కేసు పెడతారు అంతే తప్ప. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు మేము రెడ్ బుక్ అయితే చెప్పము, ఖచ్చితంగా మంచి టైం మనకు వస్తుంది. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో వడ్డీతో సహా వాళ్ళకి వెనకిస్తామని ప్రతి గ్రామంలో కూడా టీడీపీ వాళ్ళకి చెప్పి అదేవిధంగా ఈ క్యూఆర్ కోడ్ ప్రోగ్రాము కూడా క్విక్ కోడ్ రెస్పాన్స్ ప్రోగ్రాము కూడా ప్రతి ఒక్క మొబైల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాక్షి పేపర్ పైన సాక్షి మీడియా పైన వీళ్ళు ఎంత దౌర్జన్యం చేస్తున్నారని తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తని ఒక లివింగ్ మీడియాగా మనం వెళ్తాం. సోషల్ మీడియా ముఖాంతరం మనం ప్రజలకి అవగాహన కల్పించే దాంట్లో మీరందరూ కూడా ఈరోజు ముందుకు రావాలి అని చెప్తూ అదేవిధంగా రాబోయే రోజుల్లో మక్బూల్ అన్నకు ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిపించిన దానికి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా శ్రమించి పనిచేయాలని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్. ప్రతి ఒక్కరు చెప్పినారు, అన్ని విషయాలు కూడా చెప్పినారు. కొత్తగా చెప్పేటి ఏమీ నాకైతే కనపడడంలే. అయితే 4 విషయాలు చెప్పాలి కదా మైక్ తీసుకున్నాక, తప్పడంలే. ఆ రైతాన్ని మీ అందరికి కూడా ఊర్లలో ఆవులు ఉంటాయి, పాలు పిండించాలా, మార్కెట్కి పంపించాలా, చాలా కార్యక్రమాలు ఉంటాయి. రైతులు అట్లా ఈరోజు 3 పంచాయతీల్లో పీర్ల పండుగ ఉంది సార్, అవి కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయంట. రెడీ అయిపోయినాడు అప్పుడే. నువ్వే ఇప్పుడు 25 నిమిషాలు మాట్లాడినా మా అందరికంత పద్ధతి ప్రతి మాట్లాడిన మనిషి పక్కనే మళ్ళీ మొదలుపెట్టి ఒక 3 నిమిషాలు అట్లా 7 మందికి 7 3 21 నిమిషం మాట్లాడినాము. మాకే టైం ఉంది మాట్లాడినాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండాలా, ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించాలా. ప్రతిపక్షం అంటే ఈరోజు ప్రభుత్వం మనకు ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా కూడా ప్రతిపక్షమే మనం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూటమి 3 పార్టీలు పక్కుంటే వైఎస్ఆర్సీపీ ఒక్కటే ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీ అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. అందుకే ఈరోజు ప్రజల పక్షాలు నిలబడి పోరాటంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం గ్యారంటీ అన్నాం. భవిష్యత్తు గ్యారంటీ, చంద్రబాబు మోసం గ్యారంటీ. ఇವರು మోసం అనేది ఆయనకు జన్మతో వచ్చిన బుద్ధి. అది అంటే ఆయన పుట్టుకతోనే మోసాలు చేయాలనే ఒక ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చినాడు. కొత్తగా వచ్చిన వ్యక్తి ఏం కాదు. జీవితాంతం ఒక 25, 30, 40 సంవత్సరాల నుంచి చూస్తాను ఆయన్ను. ప్రతి ఒక్కటి మోసమే, ఎక్కడ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు. అందుకే ఒక మహాకవి చెప్పినాడు, ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడుకు మధ్యలో ఏంది వ్యత్యాసం ఒకసారి చెప్పాయంటే, ఎన్టీ రామారావు చెండ
ఎవరైనా చాడీలు చెప్పినా లేకుంటే కోపం వచ్చినా గట్టిగా అరిచి ఒక మాట మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ ఆలోచన చేసి వాళ్ళ దగ్గరికి రమ్మని నీకు పదవి ఇస్తున్నాను బ్రదర్ అంటాడు. ఇతను ఎప్పుడు కొడతాడో ఏమో, ఇంటికి పోయి చొక్కా విప్పు తీసుకుంటే పక్క దెబ్బల్లో మరకలన్నీ కనపడతాయంట. అంటే మనకు తెలియకుండానే మోసం చేస్తాడు. ఆ మోసమే ఇప్పుడు మనకు మళ్ళా చేసినాడు. మనకు తెలియదు ఇప్పుడు ఆయన మోసం చేస్తాడని. సూపర్ 6 అని పెట్టిన తర్వాత నమ్మినాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి 15వ సంవత్సరం ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి అయినాడు. ఇంత పెద్ద వ్యక్తి అంతర్జాతీయ స్థాయిలో అందరితో పోల్చుకొని నేనే గొప్పోడిని, నేనే అన్ని చేసిన, కంప్యూటర్ నేనే కనిపెట్టిన, హైటెక్ సిటీ నేనే కనిపెట్టిన, మీ అందరికీ ఉద్యోగాలు నేనే ఇచ్చిన, నేను నా కొడుకు లేకపోతే ఈ రాష్ట్రమే లేదు, మీ అందరికీ భవిష్యత్తే లేదు, ఇటువంటి మాటలు చెప్పే పెద్ద మనిషి నిజంగా ఈ ఆరన్నా అమలు జరుపుతాడులే అని చెప్పి మనందరం ఆశపడినాం. మనకంటే ఎక్కువ ఆడవాళ్ళు ఆశపడినారు. మీకు తెలియకుండా వాళ్ళు ఓట్లు వేసినారో మీరు గుర్తుపట్టాలని. నీకు 1500 నెల అంటే వాళ్ళు ఆశపడరా పాపము. నీకు చెప్పకుండా కూడా ఇల్లేంలే 150 చెప్తా అంటారని అర్థం ఓట్లు ఉండే వాళ్ళే. కాబట్టి మనకి ఈ దెబ్బ పడడానికి కారణం ఈ సూపర్ 6 ప్రధానమైతే మిగతా కొన్ని 1, 2, 3 కూడా ఉంటాయనుకోండి పక్కన. ఇటువంటి పరిస్థితి మోసం చేయాలా అనే ఒక దుర్బుద్ధితోనే ఈ సూపర్ 6 రూపొందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆయన ఇవ్వాలనుకుంటే ఒక బాండ్ ఇస్తాడా? ఏ మూర్ఖుడైనా ఆ పని చేస్తాడా? మూర్ఖుడు కూడా ఎవడో బాండ్ ఇయ్యడు. ఎందుకంటే దొరుకుతాము, దొంగలం అయిపోతాం. మనము సమాజంలో ఇంతకంటే ద్రోహులుగా అయిపోతాము, నిలబడతాము, భవిష్యత్తులో ఎవరు మమ్మల్ని నమ్మరు అని చెప్పి ఎవడైనా భయపడతాడు. ఇంగ్లీష్కి ఉండేవాడు ఎవడైనా సరే. మరి ఈయన ఒక బాండే ఇచ్చేస్తాడు ఏకంగా. జూన్ 24, 2024 జూన్ నుంచి ఏకంగా నేను అమలు జరుపుతా ఇవన్నీ కూడా అని చెప్పి ఇంటింటికి బాండ్ ఇచ్చినాడు. ఇక్కడ మీ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కూడా అందరికీ ఇంటింటికి పంచిట్టాడు. అవి మీ దగ్గర ఉన్నాయో లేదో, నా దగ్గర అయితే ఉన్నాయి. నేను కూడా పంచినా కదా. నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర నేను బ్రహ్మాండంగా పంచేటప్పుడు మా వాళ్ళకి చెప్పిన, ఎవరే నా కొడుకలారా మీరు పొరపాటున కూడా ఏం ఎక్కువ రాయొద్దండ్రా, ఊరికి ఏం చెప్పొద్దండి, పరకలతో చాటలతో కొట్టారా, ఇవన్నీ చేయలేరురా నాయన, నాకు తెలుసురా ఇవన్నీ అబద్ధాలు రా స్వామి అని చెప్పి నేను పెద్దగా ప్రచారం కూడా చేయించలేదు. నేను నాకు తెలుసు ఆడవాళ్ళు పరకలతో చాటలతో కొడతారని. ఇంత మోసమా? ఒక సంవత్సరమే దాదాపు అందరికీ మోసం చేసినాడు. రైతులకి 20,000 పైన, ఆడవాళ్ళకి 18,000 పైన, నిరుద్యోగ ప్రతి 36,000 పైన, ఈ అమ్మఒడి ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, 60,000, 75,000. మా హజరతులంతా ఆశపడి, మనకి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కదా అని ఇట్లా హజరతులంతా ఆశపడి వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు ఎక్కువ పుట్టారు, ఎక్కువ పుట్టించుకున్న వాళ్ళందరూ బిడ్డలు ఎక్కువ ఉన్నారని చెప్పి 75,000 వస్తుంది, 80,000 వస్తుంది, లక్ష వచ్చి పడిపోతారని వీళ్ళందరూ కూడా ఓట్లు వేసినారు. అంటే ఇంతమందిని నమ్మించినాడంటే చంద్రబాబు మహానుభావుడు ఎట్టటోడు అనుకున్నారు. ఇంత గొప్పవాడు ఏమన్నా దొరుకుతాడా? వాళ్ళు ఏ రోజైనా నమ్ముతారా? బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకున్నారు. అంటే ఇంత గొప్ప వ్యక్తి అయ్యా ఈరోజు సమాజంలో ఆయన బాగా పోగొట్టుకుంటా అంటాడు. మీరు బాగా తెలుసా? రోజు టీవీలు చూస్తుంటారు. ఆయన బ్రహ్మాండంగా పోగొట్టుకుంటాడు. అంతకుముందు టోనీ బ్లేర్తో, బిల్ క్లింటన్తో, బిల్ గేట్స్తో నేను ఆ లెవెల్ మనిషిని అని. అప్పుడు ఈ భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి గురించి కూడా ఆయన తెలియదు. ఎందుకంటే నిన్న మొన్న కొంత దిగజారినాడు. ఇప్పుడు దిగజారి గాంధీ మహాత్ముతో, అంబేద్కర్తో పోల్చుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తాడు. వాళ్ళిద్దరూ ఏమంటారంటే గాంధీ మహాత్ముడు పేదింటిలో పుట్టాడు, అంబేద్కర్ పేదింట్లో పుట్టాడు, నేను కూడా పేదింట్లో పుట్టాను. నువ్వు పేదింట్లోనే పుట్టావు, అది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. 2 ఎకరాల కంటే ఎక్కువ లేవు, ఎట్టోట చదువుకున్నావు, ఇంతమందిని మోసం చేసడానికి తయారైనావు. ఈ 70,000 కోట్ల రూపాయల ఆస్తి ఆడ నుంచి వచ్చిందిరా సామ్రాజ్యం, ఇది హెరిటేజ్ సామ్రాజ్యం అంటే దీనికి మనకు సమాధానం లేదు. ఒకటే రెండా 70,000 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించినాడు. గాంధీజీ ఇంట్లో ఎవరికి లేదు ఆస్తి, ఏడుండారో తెలియదు. అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగం హక్కు ఇచ్చేదానికి వచ్చిన మహానాయకుడు, ఆయన బిడ్డలు ఏడుండారో తెలియదు. ఈయన బిడ్డ ఏమో బ్రహ్మాండంగా ఉన్నాడు, కాబోయే ముఖ్యమంత్రి అంట. ఈ రకంగా ఇప్పుడు అమ్మఒడి సృష్టించింది కూడా ఆయనే అంట. లోకేష్ నిన్నలా మన స్కూల్లో కూర్చున్నాడు బెంచ్ పైన,
వాళ్ళ ఆయన పాఠాలు చెప్తుంటే ఇటు బెంచ్ పైన కూర్చున్నాడు. ఆ బెంచ్ ఎవరు ఇచ్చినారో తెలుసా అంటే ఎవరన్నా అడిగితే బాగుండేమో. ఆ బెంచ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఆ బెంచ్కి ఆ స్కూల్ పెయింట్ కొట్టింది జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఫ్లోరింగ్ వేసింది జగన్మోహన్ రెడ్డి. కరెంట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. దాన్ని పూర్తి స్థాయిలో సమూల మార్పులు చేసి బ్రహ్మాండంగా స్కూల్ను పెట్టించింది జగన్మోహన్ రెడ్డి. ఆ స్కూల్ పోయి మళ్ళీ పాఠాలు చెప్తాడు. ఆ యూనిఫామ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి పిల్లలకు. ఇటువంటి ప్రచార యావతో చచ్చిపోతాడు తప్ప నుంచి ముసలోడు. ఏం చెప్పాలనో అర్థం కాదు, ఎంత చెప్పాలనో అర్థం కాదు. ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నారు? అయిపోయింది ఇది ఆఖరి మోసం. ఇంతకంటే ఇంకా ఆయన జీవితంలో మోసం చేయలేడు. ప్రజలు కనుక్కున్నారు. అయితే మన వంతు మనం చేయాల్సిన బాధ్యత ఉందయ్యా. నిత్యము ప్రజల దగ్గర కూర్చొని ఈయన మోసాల గురించి ఎండగట్టాలి. వదిలిపెడితే కుదరదు ఇది. మనము పోయిన ఎలక్షన్స్లోనే చెప్పిండాలి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మోసగాడు, ఇతను రైతులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు, మహిళలకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు, మోసం చేసినాడు, ఈ సంవత్సరం కూడా ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఇతను ఇవ్వడు అని చెప్పి మనం జ్ఞానోదయం కలిగించే కార్యక్రమాలు మనం చేసిండాలా. అవి మనం చేయలేకపోయినాం. అవి చెయ్యని పర్యవసానమే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఈరోజు అతను సునాయాసంగా మోసం చేయగలుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు, నేను చెప్పినవి చేస్తా, నన్ను నమ్మితే ఓటేయండి, నన్ను నమ్మలే నేను చేయలేదు అనుకుంటే నాకు ఓటేయద్దు అన్నాడు. సరే, ఆ మహానుభావుడు ఏ టైంలో ఏం చెప్పినారో ఏమో, వీళ్ళంతా ఇంకా చంద్రబాబు నాయుడు మాట నమ్మి ఓట్లు వేయడం, ఆయన ముఖ్యమంత్రి అయ్యడం. ముఖ్యమంత్రి అయినా పూర్తిగా మర్చిపోయినాడు. మధ్య మార్పు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు సూపర్ 6 లేదు, పాత బాకీలు లేవు, గడిచిన సంవత్సరం బాకీ లేదు, భవిష్యత్తులో ఏం చేస్తాడో తెలియదు, చెప్పలేము. ఇంకా మిగిలింది ఏముందయా ఆయన చేసేది? కేవలం ప్రచారం చేసుకుంటా యోగాకు ఒక 300 కోట్లు, కొత్త హెలికాప్టర్కి 250 కోట్లు, అమరావతికి ఒక 50,000 కోట్లు ఖర్చు పెట్టడం. మొత్తం ఈ రాష్ట్ర సంపద అంతా చేసిన అప్పులతో సహా మొత్తం ఎత్తుకొని అమరావతిలో పెడితే ఈ రాయలసీమ ఏం కావాలా, ఉత్తరాంధ్ర ఏం కావాలా, ఆంధ్రప్రదేశ్ మిగతా ప్రాంతాలు ఏం కావాలా, ఇప్పటి వరకు చేపట్టిన హంద్రీ నీవా ఏం కావాలా, గాలేరు నగర్ ఏం కావాలా, రైతుల పరిస్థితి ఏం కావాలా, గిట్టుబాటు ధరల కథ ఏం కావాలా, ఇవన్నీ కూడా మర్చిపోయినాడు ఆయన. హంద్రీ నీవా ఇప్పటికి 40 సంవత్సరాలు అయింది ఫౌండేషన్ వేసి, ఈ రోజు పూర్తి కాలే. ఆయన మటుకు కుప్పానికి నీళ్లు పోస్తాడు, మనకు నీళ్లు చుక్కరావు. మనకు కూడా రావాలనే లేదా నీళ్లు? ఎప్పుడు వస్తాయి? రావు. ఇంకా ఈ 5 సంవత్సరాలు కూడా వచ్చే సమస్య లేదు. ఆలోచన చేయాలి రైతులంతా. మన డబ్బు నువ్వు ఎవరయ్యా అమరావతిలో ఈ రాష్ట్ర సంపద అంతా ఎత్తపోయి నువ్వు అక్కడ ఖర్చు పెట్టేదానికి ఎవరు నీకు హక్కు ఇచ్చినారని చెప్పి ప్రశ్నించే గొంతు ప్రతి ఇంట్లో కూడా తయారైతే తప్పనిచ్చి ఇతని ఆగడాలు ఆగవు. అక్కడ లూటీ చేస్తున్నాడు, విపరీతమైన ధరలు. ఏది తీసుకున్నా ఆయనకు కావాల్సిన మనుషులకు, ఆయనకు కావాల్సిన వాళ్ళు అంటే ఆ రింగు మీకు అర్థమైంటారు, బాగా డబ్బులు ఇచ్చే రింగు. 30% కమిషన్ తీసుకొని అక్కడ టెండర్లన్నీ వాళ్ళకి ఇస్తూ విపరీతమైన డబ్బు దోపిడీ. ఇంతకుముందు నరేంద్ర మోడీ చెప్పినాడు పోలవరం అంటే ఏటీఎం ఏనకని. ఆయన మళ్ళా వస్తాడు చెప్తాడు అనుకో నేనేమేమి చేసేదని. అంటే ఇటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మనందరినీ మోసం చేసినాడు. ఈ మోసాన్ని ఎండగట్టాలి. ఎండగట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే కార్యక్రమం ఇది. ఆయన ఒక చిన్న సందేశం ఇవ్వాలని చెప్పి ఒకటి ప్రిపేర్ చేసినాడు. దానికి ఒక QR కోడ్ ఇచ్చినాడు. మీ అందరి దగ్గర ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి? చేతులు ఎత్తండి. స్మార్ట్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి. ఈ నుంచి బయటికి పోయే లోపల ఈ QR కోడ్ మీరు స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకొని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసేది మీకు చేత కాకుంటే ఎవరో ఒకరు బ్రహ్మాండంగా ఇక్కడ చేసి ఇచ్చేవాళ్ళు ఉంటారు. మీరు చేయండి. చేసిన తర్వాత దానిపైన నొక్కితే మీకు అన్ని సమాచారాలు పూర్తిగా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి సందేశం కూడా అందులో ఉంటుంది. అది కూడా మీరు వినండి. వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పంపించండి. ఈ లోపల ఇక్కడున్న మా కన్వీనర్కి చెప్తాడా, ఆయన గ్రామ కమిటీలు వేయాలంటాడు కాబట్టి ఈ QR కోడ్ను గ్రామంలో రిలీజ్ చేసినప్పుడు అక్కడే కూర్చొని అక్కడే ఆ కమిటీని పూర్తి చేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరి స్మార్ట్ ఫోన్లలో కూడా డౌన్లోడ్ చేయించే కార్యక్రమం చేయండి. పూర్తి స్థాయిలో కార్యక్రమం పూర్తి అవుతుంది. ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఫాలో కావాలా. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, వాట్సాప్ కానీ. ఫేస్బుక్ ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి ప్రతి ఒక్కరిది చూడండి. మా నాయకులతో అందరిది
జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో తెలియాలి కదా మీకు. ఊరికే ఎవరో పంపించినట్టే కాకుండా మీరు కూడా ఫేస్బుక్ అకౌంట్లన్నీ ఓపెన్ చేయండి, తప్పులే. ఇవన్నీ చేస్తే తప్ప నుంచి ప్రచారం మనకైతే ఈరోజు ప్రచారం మీడియాలు లేవు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 ఇంకా 4-5 ఛానల్ కాకుంటే 10 ఛానళ్ళు చంద్రబాబు కొనగల సత్తా ఉండే నాయకుడు. డబ్బు ఉంది ఆయన దగ్గర. లక్షలాది మంది ఛానళ్ళు ఉన్నాయి. ఎంతమంది అయినా ప్రచారం చేయొచ్చు. పాజిటివ్ ప్రచారం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పండి, ఆయన చేసిన మంచి పనులు చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పండి, ఆయన చేసిన మంచి పనులు చెప్పండి. సమాజంలో వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికలన్నా కానీ అవి 100% మనం గెలిచే విధంగా మీ అందరూ సమాయత్తం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.